హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్క అయితే చూడండి. నిజంగా నేను అంత మొక్కే వేశానండి. అంత చిన్న మొక్కనైతే వేశాను. అయితే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పెరిగిందో. ఒక్క విషయం అండి, నేను డబ్బాలో మాత్రం వేసానండి. అది మీకు పెద్ద కుండీలో కూడా వేయలేదండి. నేను ప్లాస్టిక్ మా షాప్లో ఉన్న డబ్బాలో వేసానండి. చక్కగా చిన్న ప్లాంట్ అండి, నిజంగా చెప్తే నమ్మరు. అసలు ఎంత చక్కగా ఉందంటే అందరూ చాలామంది అంటారు ఆకుల పువ్వులు అని కూడా అడిగేవారు ఉన్నారండి. అయితే కొంతమంది అయితే ప్లాస్టిక్ అని కూడా అడిగారండి. కానీ చాలా చోట్ల ఉంటుంది. కానీ ఎంత చక్కగా ఉంటుందంటే అండి, ఇది మా షాప్కి అందం వచ్చిందండి. ఈ మొక్క చిన్ని మొక్క తీసుకుని అలా నాటితే అలా వచ్చేస్తుంది. ఇది అసలు చూడండి ఎంత చక్కగా ఉంది. 3 నామాలు, వెంకటేశ్వర స్వామి నామాల్లాగా 3 పక్కల 3. ఇదైతే కొంచెం వాలింది, కానీ నిజంగా ఫస్ట్ అయితే 3 అలా నామాల్లా వచ్చినాయండి. చాలా సంతోషం అయితే కలిగింది. చాలా బాగుందండి. చిన్ని మొక్క అండి అది. మీకు వీలైతే మాత్రం ఇలాంటి మొక్క ఎక్కడైనా దొరికితే మాత్రం మీరు తప్పకుండా వేసుకోండి. చాలా అందంగా ఉంటుందండి. ఇదిగో చూసారా డబ్బా, నేనైతే డబ్బాలో వేసానండి. అది చిన్న మొక్క అండి. నేను చూపించాను కదా ఫస్ట్, అంతే అదే వేశాను. అంత పెద్దగా అంత అందంగా వచ్చిందండి. చాలా అందంగా ఉందండి మొక్క అయితే మాత్రం. అందరూ దాన్ని అడుగుతారు, అసలు ఏంటండి ఇది చాలా బాగుంది, ప్లాస్టిక్లా ఉందని కొంతమంది, చాలా అసలు ఆకిలి పువ్వులా ఉన్నాయని చాలామంది అంటారు. నిజంగా ఇంటికి కూడా చాలా అందం అండి. మీకు ఎక్కడైనా వీలైతే మాత్రం ఈ మొక్కను మాత్రం తెచ్చుకుని వేసుకోండి. చూసారు కలరు, అదొక కలర్ ఇదొక కలర్. నీడలో ఉన్నప్పుడు అయితే అండి ఆకు పచ్చగా ఉంటుంది. అదే కొంచెం ఎండ ఎక్కువ తగిలితే ఇరుపు వచ్చేస్తుంది అన్నమాట అండి. చాలా అందమైన మొక్క అండి. మనకి పెద్ద ప్లేస్ ఉండక్కర్లేదండి. మొక్కలు పెంచుకోవడం ప్లేస్ లేదు అంటారు చాలామంది. మట్టి ఉంటే చాలండి, ఎండ ఉంటే